7వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలం పాటు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి ఫలాలను ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినటువంటి సందర్భంగా నవంబర్ 15 నుండి డిసెంబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సభలు నిర్వహించాలని సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించిన సందర్భంగా ఈరోజు ఇక్కడ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ అయినటువంటి రాజీవ్ గాంధీ హనుమంత్ గారు, అదేవిధంగా పైన వేదిక పైనటువంటి అధికారులు, ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అందరికీ కూడా ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 10 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, రైతులు, ఇంకా అన్ని వర్గాల వారు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి, మరి ముఖ్యంగా ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలపైన ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగులతో ఒక పెళ్లి గవర్నమెంట్ను ముందుకు తీసుకెళ్తూ వారి సమస్యలపైన ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఒక పక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, మరొక పక్క అన్ని రకాల అభివృద్ధి వైపు పయనించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రుల సహచర్యులు, శాసనసభ్యులంతా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో జరుపుకుంటున్న ఉత్సవం ఇది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ముఖ్యంగా ఇక్కడ అక్క చెల్లెలు, మహిళా సోదరులు అందరూ ఉన్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పేరుతో అధికారంలోకి రాకముందు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా తప్పకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అయితేనేమి, సిలిండర్ భారమైన సందర్భంలో 500 రూపాయలకే సిలిండర్ ఇప్పించడం అయితేనేమి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ విషయంలో 10 లక్షలు పెంచడం అయితేనేమి, రైతులకు రుణమాఫీ విషయంలో ఇంకా చాలా విషయాలు ఇంకా పెద్దలు శాసనసభ్యులు ఉన్నారు. సమయం చాలా అయిపోయింది కాబట్టి నేను మరి రాబోయే 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ముందుకెళ్తుందని ఆశిస్తూ, అదేవిధంగా ప్రజల ఆశయాలను, ఆలోచనలు ముందుకు ఈ ప్రభుత్వం తీసుకెళ్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు.